ఉమాదేవి అండి. నేను మీరు గెస్టెడ్ హెచ్ఎం గా రిటైర్ అయ్యాను హెడ్ మాస్టర్ రిటైర్ అయ్యారు. ఎక్కడమ్మా? లాస్ట్ ఇయర్ ఇక్కడే సరూర్ నగర్ లో. ఏంటమ్మా మరి ఈ రోజు మరి మెర్సనల్ పరిస్థితి, మగవాళ్ళతో పాటు మీరు కూడా వచ్చారు ఈ వయసులో, ఎండలో వానలో, ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఈ వయసులో గవర్నమెంట్ మమ్మల్ని వీధుల వెంట తిప్పుతోంది. ఆ పాపం అంతా గవర్నమెంట్కే. మేము రిటైర్ అయ్యి గత సంవత్సరం రిటైర్ అయ్యాము. 2024 మార్చి నుండి రిటైర్ అవుతూ ఉన్నారు. కానీ రిటైర్ అయ్యాక మేము దాచుకున్న డబ్బులు మాకు ఇవ్వడానికి గవర్నమెంట్ ఇవ్వట్లేదు. గత 2 మాసాల కింద 100 రోజుల్లో 6,000 కోట్లు విడుదల చేస్తామని చెప్పింది. విడుదల చేశారు. విడుదల చేసి మహా గొప్పగా మేము మాట నిలబెట్టుకున్నాము, 100 రోజుల్లో 6,000 కోట్లు ఇస్తామని మేము మాట నిలబెట్టుకున్నామని గొప్పగా చెప్పుకుంటున్నారు. అవి ఎవరి డబ్బులు అండి? మాట నిలబెట్టుకోవడం ఏంటి? మా డబ్బులు మాకిచ్చి మేము మాట నిలబెట్టుకున్నాము అని గొప్పగా చెప్పుకోవడం, పేపర్లలో ప్రకటనలు ఇచ్చుకోవడం, టీవీలో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చుకోవడం, ఇవన్నీ కూడా ప్రభుత్వం. అది కాకుండా ఇంకా ఈహెచ్ఎస్ ఒకటి. ఈహెచ్ఎస్ మా డబ్బులు వెల్ఫేర్ స్టేట్, ఇది వెల్ఫేర్ స్టేట్ లో మా దగ్గర అమౌంటే తీసుకోకూడదు. అయినప్పటికీ 1.5% బిడ్డ పుట్టక ముందే కుల్లగుట్టినట్టుగా మాకు అసలు ఏమి ఇంటిమేషన్ లేకుండా, ఎటువంటి గైడ్ లైన్స్ లేకుండా, హాస్పిటల్స్ తో ఎంఓయూలు లేకుండా, మా తెలియకుండానే మా పెన్షన్స్ నుండి 1.5% కట్ చేసుకోవడం, అది ఎంతవరకు ఉచితం గవర్నమెంట్? అంతే, మాకు తెలియకుండానే గత 3 మాసాల నుండి కట్ చేసుకుంటుంది. అసలు ఇంకా ఎటువంటి మేనిఫెస్టోలో లేకుండా మెట్రోని టేక్ ఓవర్ చేసుకోవడానికి అప్పులు చేస్తుంది. అది మేనిఫెస్టోలో లేదండి. లేని దాన్ని మీరు చేయడం ఎందుకు? మేనిఫెస్టోలో పెట్టినవి ఇవన్నీ చేయాలి. ఇది మా హక్కు. పెన్షనర్స్ కి పెన్షన్ బెనిఫిట్స్ ఇవ్వడం అనేది మేము దాచుకున్న డబ్బులు, అవి హక్కు. 6 డిఏలు ఇవ్వలేదు. ఇప్పటి వరకు 6 డిఏలు పెండింగ్ పెట్టిన స్టేట్ ఏదీ లేదు. ఫస్ట్ స్టేట్ మనదే. ఈ 6 డిఏలు ఇవ్వటం లేదు. తర్వాత పిఆర్సీ ప్రకటించటం లేదు. తర్వాత అంతేకాకుండా గవర్నమెంట్ ఏం చేస్తుంది అంటే, మాకు అంటే ఇవన్నిటి మీద ఫోకస్ పెట్టకుండా మసిబూసి మారేడుకాయం చేసినట్టుగా మీకు చనిపోతే ₹1,00,00,000 ఇస్తాము అని అదొకటి తీసుకొచ్చింది. అది మేము అడగలేదు. అడగనివి ఇవన్నీ ఎందుకు? ఉచిత బస్సులు అడిగామా మేము? అడగనివి ఇవన్నీ మీరు చేస్తూ, ఉచితాలు ఇస్తూ, ఏవేవో మీరు చేసుకుంటూ, అసలు ఇవ్వాల్సినవి ప్రజలకు కావాల్సింది విద్య కావాలి, వైద్యం కావాలి, ఇవి కదా ఇవ్వాల్సింది. ఇవి ఇవ్వకుండా మీరు ఏవేవో ప్రకటించి మీ స్వలాభం కోసం చేస్తూ, ప్రకటనలు ఏం లేదు, ఆచరణలో ఏమీ లేదు. తర్వాత వీధుల వెంట మమ్మల్ని ఎన్నిసార్లు ధర్నా చేయము, ఎన్నిసార్లు మేము రాము. ఇన్ని ఒక సీనియర్ సిటిజన్స్ అని లేకుండా, మీరు ముఖ్యమంత్రి గారు అంటే మాకు తండ్రి లాంటి వాడు. మేము మిమ్మల్ని ఎన్నుకున్నాం. ఒక్కొక్క పెన్షనరు ఒక 50 మందిని ప్రభావితం చేస్తాడు. మరి పాత ముఖ్యమంత్రి గారు ఫామ్ హౌస్ కే పరిమితం అయ్యారు అని ఎన్నోసార్లు మీరు అన్నారు. మరి ఇప్పుడు మీరేం చేస్తున్నారు? అంతే కదా మరి. కాబట్టి ఆ విధంగా కాకుండా ఇకనైనా కళ్ళు తెరిచి ప్రజల యొక్క కోరికలు ఏమున్నాయి, ప్రజల అవసరాలు ఏమున్నాయి, ఉద్యోగుల అవసరాలు ఏమున్నాయి, మీరు ప్రవేశపెట్టే పథకాలు ఏవైనా కూడా తీసుకెళ్లేది ప్రజల వద్దకు తీసుకెళ్లేది ఉద్యోగస్తులే. అలాంటి ఉద్యోగస్తుల్ని మీరు ఈ విధంగా బాధ పెట్టడం అనేది మీకు తగదు. కాబట్టి వెంటనే మీరు ఈ ఉద్యోగుల యొక్క కోరికలు నెరవేర్చాలి అని డిమాండ్.